సుజాత. సుజాత గారు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఇక్కడే లోకలే. సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేమా 30 years 30 years ఉంటున్నారు. సో ఎట్లా ఉండే చెరువు అప్పుడు కూడా ఇది ఇంతే ఉండేనా? లేదు, అంత పాడుపడ్డట్టు ఉండేది. అంతేనా? ఎంత దీని విస్తీర్ణం ఇంతే ఉండే, పెద్దగా ఉండే? పెద్దగానే ఉండేది మేము వచ్చినప్పుడు. మీరు వచ్చినప్పుడు 30 years బ్యాక్ చాలా పెద్దగా ఉండేది. తర్వాత అంతా తర్వాత అంతా మెల్లగా మొత్తం ఆకుపోయిపోయింది. ఆ తర్వాత మరి ఎట్లా ఉంది హైడ్రా రావడం వల్ల? అంటే బాగుంది, ఇప్పుడు బాగా చేశారు. ఇప్పుడు అందరికి షుగర్లు, బీపీలు, వాకింగ్లు చేయమంటున్నారు కదా, బాగా వాకింగ్ అది బాగుంది. గతంలో మీరు ఎటువైపు వెళ్ళారు వాకింగ్ చేయాలంటే? అక్కడ కొద్దిగా చిన్న పార్క్ ఉంటే అట్లా అడ్జస్ట్ అట్లా చేసి కావాల్సినంత ట్రాక్ ఏర్పడింది. బాగా తిరుగుతున్నాము, బాగుంది. సో ఈ హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు, నష్టపోతారని స్టార్టింగ్ లో బాగా వ్యతిరేకత వచ్చింది. వస్తుంది కానీ ఇప్పుడు ఒకళ్ళకి మంచి చేసి ఒకళ్ళకి చెడు అవుతుంది, అంతే కదా. దాని ఫలితాలు చూసిన తర్వాత అందరికి బానే ఉంది అనిపిస్తుంది. సో ఎట్లా చూస్తారమ్మా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం, ఇంకేమైనా ఫెసిలిటీస్ ఏం కావాలనుకుంటున్నారు? ఇంకా అదే ఎంత చేయాలని ఇప్పుడు అంతా వాకింగ్ ఇది పిల్లలకి ఆట స్థలం అవన్నీ క్లీన్ చేసి బాగా చేయాలని, దేనికై సపరేట్. సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ చెరువులను డెవలప్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి, ఈ మూసి ప్రక్షాళన కూడా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మంచిదే కదా, మంచి పనే కదా అది. మూసి కూడా చేయాల, చేస్తేనే బాగుంటది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేం కదా వాళ్ళకి, వాళ్ళని మనం మార్చలేము, అంతే కదా. సో వాళ్ళ పనితనం చూసారు కాబట్టి మూసీ నది ప్రక్షాళన కూడా వాళ్ళు చేయగలుగుతారు, బాగుంటది. వాళ్ళు చేయగలరనే నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చింది, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నమ్మకంగానే ఉంది. మూసీ పరివాహక ప్రాంతం కూడా బాగా మంచిదే.